అంజు తొందరగా కిందకి రా అమ్మా, మీ డాడీ వెయిట్ చేస్తున్నారు అని మనవరు పిలుస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకా అంజు కూడా చాలా బాధపడుతూ మనవరు మాటలు విని కిందకు వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే అమర్ చూస్తూ బాధపడుతూ అంజు వస్తుంది. ఇంకా బాకి తట్టుకోలేకపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. అమర్ కూడా ఏదో ఫీలింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అంజు అలాగే చూస్తూ డాడీ నేను వెళ్తున్నాను అని చెప్పి అనగానే అమర్ ఇంకా దగ్గర తీసుకొని గట్టి హక్ చేసుకుంటాడు. ఆనంద్ అంజు బుజ్జమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అమర్ కూడా అలాగే అంజుని ప్రేమగా దగ్గర తీసుకుని ముద్దు పెడుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత రణవీర్ ఇన్నాళ్ళు మా ఇంట్లో పెరిగిన మా పాపని ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను, పాప జాగ్రత్తగా చూసుకో అని ఇంకా అమ్మని ఇంకా చేతిలో చేసి ఇంకా రణవీర్ అప్పచెప్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. పద అంజు వెళ్దాం అని చెప్పి ఇంకా రణవీర్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి చెయ్యి క్లిచ్చుకొని వచ్చి గట్టిగా బాగీని హక్ చేసుకుంటుంది. ఇంకా బాగి అలాగే ఏడుస్తుంది. ఇంకా అంజు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బాగి ఏం చేయలేకపోతుంది. ఇంకా పిల్లల్ని దగ్గర తీసుకుంటుంది. అదంతా మనం చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అంజు నాకు చెప్పేసింది కాబట్టి నాకు అంజు బాధ ఉండదు, అలాగే రణవీర్ బాధ ఉండదు అని చెప్పి అనుకుని నవ్వుకుంటూ